ఈనాటి సభకు వేదికపై ఇచ్చేసి ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మరి ఈ కంటేశ్వర్ ప్రభాత్ శాఖ తరఫున ఉన్నటువంటి అక్రూరి నాగేశ్వరరావు గారు, మిగతా శాఖ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నాకు అర్హత ఏంటిదంటే, నేను నా 1973లో స్వయం సేవకుడిగా బీజం చేపట్టి ఉన్నాను. 2 సంవత్సరాలు 1973 నుంచి 75 వరకు నాకు ఒక ఇక్కడ నిజామాబాద్లోనే 9 చదువుతున్నప్పుడు మా ఇంటికి రోజు వచ్చేసి తీసుకొని వెళ్ళేవాడు, ఒక 10-15 మందిని. అప్పుడు నాటిన బీజం మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా అది మైండ్లో అలానే ఉండిపోయి ఒక హిందూ భావాన్ని, హిందూ తత్వాన్ని నా లోపల అలానే పెంపొందింపజేసింది. ముఖ్యంగా మరి ఇంతమంది క్రమశిక్షణ గల స్వయం సేవకులు ఉన్నందుకు, మన భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య కలిగినటువంటి స్వయం సేవకులు ఉన్న దేశం మనదే. ప్రపంచంలో కూడా ఎక్కువ మంది క్రమశిక్షణ అంటే ఒక పట్టుదల, స్వయం అంటే సేవ చేయడంలో ఎలాంటి ఫలితం ఆశించకుండా సేవ చేయడంలో ముందుండే వాళ్ళే స్వయం సేవకులు. ఆర్ఎస్ఎస్ తరఫున మరి శిక్షణ పొంది ఏ విధంగా సేవ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీంతో పాటు మరి మనకు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ నేర్పినటువంటి సందేశం ఏంటిదంటే, మన దేశాన్ని ఒక హిందూ దేశంగా చూడాలనేది ఆయన కోరిక. ఎన్నో మతాలు ఉండొచ్చు, విభిన్న ఇది ఉండొచ్చు, మనకు ముఖ్యంగా ఆయన ఇచ్చిన సందేశంతో నేను పనిచేసినటువంటి ప్రదేశంలో 2 సార్లు నాకు అనుభవం కలిగింది. ఒకసారి ఇందాకనే గేయం మంచిగా పాట పాడినారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారితో నేను ప్రకాశం జిల్లాలో పారిశుద్ధ్యము, ఆరోగ్య భద్రత గురించి ఆ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని ప్రాజెక్టు మేనేజర్గా. అయితే ఒక గ్రామస్తులు వారిని ముఖ్య అతిథిగా పిలుచుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే, మరి హెగ్డేవార్ కైలాష్ బలిరామ్ హెగ్డేవార్ 1925లో స్థాపించేసి 15 సంవత్సరాలు ఆయన పట్టుదలతో ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా వెనక్కిపోకుండా ముందుకే వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మన దేశాన్ని ఒక హిందూ దేశంగా చూడాలనే కోరిక ఆయనలో ఉండింది. అది అలానే కంటిన్యూ అయ్యి 90 సంవత్సరాలు అయినా కూడా నిలకడగా ఉండి ఎంతో వటవృక్షంలాగా తయారైపోయింది. అయినా కూడా మన హిందువులలోనే 2-3 వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఏకం చేయాలనేది ఆయన కోరిక. అలాంటి కోరిక నాలోనే ఉంది. నేను మరి నా రచనల ద్వారా కొన్ని బయటకు తీసుకొచ్చాను. ఇంకా చెయ్యాలి, నేను చేసింది 5% ఉంది, ఇంకా 95% మిగిలే ఉంది, అది నేను చూడను అని చెప్పేసి ఆయన ఒక సందేశాన్ని ఆ రోజు సభలో చెప్పినారు. అది చాలా మందికి అట్రాక్ట్ చేసింది. ఏంటంటే, మెయిన్గా చిన్నపిల్లలలో జనరల్గా ఈ స్వయం సేవ అనేది ఒక మనిషిలో పెరగాలి అని అంటే ముఖ్యంగా బాల్య వ్యవస్థలోనే మనం బీజం నాటినట్టయితే వాళ్ళల్లో ఈ ఉద్దేశాలు, ఎందుకు ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఏర్పాటు ఎందుకు చేయబడ్డది అనేది వాళ్ళల్లో పూర్తిగా నాటుతారు. అందుకని ఆయన ఏం చెప్పారంటే, స్కూళ్ళ నుంచి పిల్లలకి దీన్ని ఎక్కువగా పిల్లలకి నేర్పగలిగితే వాళ్ళే పెద్దవాళ్ళు అయిన తర్వాత తప్పకుండా మనకు ఒక భావనతో ఉంటారు. ఒకవేళ కనుక మనము శిక్షణ ఇవ్వలేకపోతే పిల్లలలో భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలకి ముఖ్యంగా మూడు వర్గాలుగా విభజించినారు ఆయన: బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఆయన ఏం చెప్పారంటే, బాల్యంలో కనుక మనం పిల్లలకి ఏదైనా నేర్పగలిగితే తప్పకుండా వాడి మైండ్లో జీవితాంతం ఉండిపోతుంది. యవ్వనంలో కనుక నేర్పగలిగితే అతనికి 2 ఆలోచనలు: ఒకటి సంసార బాధ్యతలు, నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు. అతనికి శక్తి ఉంటుంది, పరిగెత్తగలడు, ఏదైనా పోట్లాట చేయగలడు. కానీ పూర్తిగా దీని మీద
ఆ, ఇదే మొత్తం స్వయం సేవ మీద చేయాలనంటే అటు సంసారం చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి, కాబట్టి పూర్తిగా నిర్వహించలేరు. అందుకని బాల్య వ్యవస్థ నుంచే దీన్ని నేర్పగలిగితే వాళ్ళు పూర్తిగా సక్సెస్ఫుల్ అవుతారనేది ఆయన సందేశము. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి నేర్పితే వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు చెప్పగలుగుతారు, కానీ శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. అందుకని ఎక్కువగా విద్యార్థులలో ఈ మన శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా నేర్పగలిగితే తప్పకుండా భవిష్యత్తు అంతా కూడా ఒక అభిప్రాయంతో ఉండగలుగుతారు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు మనుషుల్లో ఉన్నాయి అని అంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవటం అనేది నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. నాకు చిన్నప్పుడు ఎప్పుడో చెప్పినవి కొన్ని విషయాలు మాకు పాపం ఆయన మరి ఉన్నారో లేదో తెలియదు, కానీ మర్చిపోయినాను. ఓపికగా సైకిల్ మీద వచ్చేవాడు, తీసుకుపోయేవాడు, ఆటలు ఆడిచ్చేవాడు. ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్గా తయారు చేశాడు, తర్వాత ఇంజెక్ట్ చేశాడు. దేశం అంటే ఏంది, రాష్ట్రం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది, ఇవన్నీ కూడా బీజాలు నాటగలిగాడు. అప్పుడు 20 మంది వచ్చినా కానీ సంతోషపడేవాడు, ఆయన 10 మంది వచ్చినా సంతోషపడేవాడు. అంటే శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా పిల్లలలో పెంపొందింపజేయాలనేది నా ఆలోచన కూడా. మరి ముఖ్యంగా ఈ ఈ స్వయం సేవకులంతా కూడా ఎవరు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, మరి ఇందాక చూస్తున్నాము, మరి ఓపికగా మరి మీ యొక్క విన్యాసాలు, మీ డైలీ మీరు వారం వారం చేసే అన్ని కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. మరి మన నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి మరి మీరు రావాలి సార్ ముఖ్య అతిథిగా రావాలనంటే సరే ఒప్పుకున్నాను. నాకు అవకాశం మీ అందరి ముందు మీ అంత అనుభవము నాకు ఇందులో లేకపోవచ్చు, కానీ ఆలోచన విధానం అనేది ఒకటి ఉంది, కానీ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించారు ఆయన. అట్లాగే ప్రసాద్ గారి గురించి, అప్పల ప్రసాద్ గారి గురించి చాలా బాగా చెప్తారు ఆయన సందేశం వినాల్సిందే. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చెప్పండి, ఆయన సందేశం విని చాలా మార్పులు తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నాకు చెప్పారు. శ్రీనివాస్ గారు ఇంతకుముందు ఎక్కడో ఇప్పుడు గుర్తొస్తుంది, ఎక్కడో పరిచయం అయినారు, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ అని విన్నాను, పరిచయం అయినారు. బట్ మన నిజామాబాద్లో చాలా శాఖలు ఉన్నాయని పొద్దున ప్రతాప్ గారు చెప్పినారు, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఈ వార్షికోత్సవ సభకి నన్ను ఆహ్వానించారు, చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికి కూడా నేను కృతజ్ఞుడిని. మరి ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి మీ అందరికీ కూడా నమస్తే.